Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244 115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఆలపాటి. జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో గుడివాడలో అధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామన్న ఎమ్మెల్యే వెనగండ్ల. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 50వ వార్షికోత్సవ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొన్న గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రావి. స్వామివారి కరుణా కటాక్షలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది జనసేనలో చేరుతున్నారన్న శ్రీకాంత్. నందివాడ గ్రామం నుండి 50 మంది జనసేన పార్టీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన శ్రీకాంత్. గుడివాడ పట్టణ రాజేంద్ర నగర్ లోని జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో గుడివాడ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి కూటమి పార్టీలు బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూటమి పార్టీల ఉమ్మడి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ గత ప్రభుత్వం సమస్యల తోరణాన్ని కూటమి ప్రభుత్వానికి అందించిందన్నారు. కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మోడీ ఆశీస్సులతో కథన రంగంలోకి దిగిన కూటమి పార్టీలకు ప్రజలు అపూర్వ విజయం అందజేశారన్నారు. గాడి తప్పి నిర్వీర్యమైన ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తేవటం కోసం ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించి నమస్కరిస్తున్నానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంచి ప్రభుత్వానికి మద్దతుగా పట్టభద్రుల విజయాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడలో ఏ విధంగా రికార్డు మెజారిటీతో విజయం సాధించామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంతకు మించి రికార్డు మెజారిటీ ఓట్లు గుడివాడ నుంచి వచ్చేలా కృషి చేస్తామని శాసనసభ్యులు వెనగండ్ల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, మాజీ మంత్రివర్యులు పెన్నమనేని వెంకటేశ్వర, కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజాబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. సభకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. ఇది నిజంగా ఇప్పుడు మన ఇన్స్పైరింగ్ వక్తలు చాలా మంది చెప్పారు. దీనిలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒకసారి క్రోడీకరించుకుంటే సరిపోతుంది. మనం ఏం చేయాలని తెలుస్తుంది. జనసేన వాళ్ళు ఫస్టే చెప్పారు, మేము మీకంటే ముందుంటాం, మేము బాధ్యత తీసుకుంటాం, ఇది మా బాధ్యత, మా నాయకుడిని పంపిస్తానికి ఆయన త్యాగం చేశారు అని చెప్పేసి. సో ఇమీడియట్గా మీకు పూర్తిగా టైం ఇక్కడ కేటాయించాల్సిందిగా మమ్మల్ని కోరుతూ ఉన్నాం. అలాగే బీజేపీ అధ్యక్షులు చెప్పారు,
కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉంటే పట్టభద్రులు అనగానే బద్దకస్తులు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. సో ఎందుకంటే బాగా చదువుకున్న చోట తక్కువ ఓట్ల శాతం నమోదు అవుతుంది అనేది దీని మీద కూడా మనం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం. అందరం కూడా ఈ అలర్ట్నెస్ మాత్రం ఏమాత్రం పోకుండా, ఎందుకంటే ఇప్పటికైతే పోటీ చేయట్లేదని చెప్తున్నారు మన ప్రత్యర్థులు వైసీపీ, కానీ వీ డోంట్ నో. బట్ అట్ ది సేమ్ టైం మనకి వామపక్షాల నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది. సో అందుకని మనం ఎలా అయితే 2024లో ఎలక్షన్ చేశామో, కలిసికట్టుగా ఉంటే ఎలాంటి ఫలితాలు సాధిస్తామో అంతటి మంచి ఫలితాలు ఈసారి కూడా మన రాజాన్నకి, అలాగే కూటమి అభ్యర్థి అయిన రాజాన్నకి ఇవ్వాల్సిందిగా మన గుడివాడ నుంచి ప్రయత్నం చేసుకుందాం. ఎందుకంటే మనం ఒక్కసారి ఇదేదో వన్ టైం వండర్ అయిపోద్ది. లేదంటే 53,000 మెజారిటీ అండి, 64% ఓట్లు మనం ఇక్కడ సాధించామంటే మామూలు ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో నిజంగా మనం 80 నుంచి 90% ఓట్లు గ్యారంటీగా సంపాదించుకోగలిగాం, గ్యారంటీగా. సో ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ ఉన్న మగాళ్ళనే కాదండి, వీళ్ళు ఒకళ్ళే కాదు. ఈసారి ఆడపిల్లలు ఇంకా కష్టపడి పనిచేశారు, ఇంకా కష్టంగా పనిచేశారు, వాళ్ళు ఇంకా చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకి కూడా మనం ఈ విజయంలో భాగంలో ప్రతి ఒక్కరు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరూ కష్టపడడం. అదే రకంగా అన్న కోసం కూడా పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. ఆలపాటి రాజన్న అంటే నేను యాక్చువల్లీ గుంటూరు డిస్టిక్లో చదివానన్న ఆర్వీఆర్ ఇంజనీరింగ్లో. సో మేము చదువుకునేటప్పుడు ఆయన తెలుసని చెప్పుకుంటే మాకు చాలా గొప్పగా ఉండేది. ఆలపాటి రాజన్న కలిసి వచ్చామని, చూసి వచ్చామని, మాట్లాడి వచ్చామని. అండ్ అంతేకాకుండా మనకి మోస్ట్ క్రేజ్ ఉన్న నాయకుడు నాకు బాగా తెలుసు. బేసికల్లీ నాకు మోస్ట్ క్రేజ్ పదవి పరిచయం నేను ఉండకపోవచ్చు ఇప్పుడు వచ్చిన దాకా, కానీ ఆయన మీద మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. గుంటూరు డిస్టిక్ మొత్తం, తెనాలి ఒకటే కాదు, గుంటూరు టౌన్. కొత్త రఘురావు గురించి మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మాత్రం రాజకీయాన్ని గ్రామ స్థాయికి, ప్రజల్లోకి ఒక రకంగా చెప్పాలంటే గుడ్డాడికి కూడా రాజకీయం నేర్పింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆ రకంగా రాజకీయాలు 4 గోళ్ల మధ్యలో పరిమితం కాకూడదు, నలుగురికి పరిమితం అవ్వాలి, చెప్పటమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేయటమే కాకుండా సరికొత్త మార్గాన్ని, ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఏ రకంగా అయితే కాలాన్ని చెప్పుకునే దానికి జీసస్ క్రైస్ట్ బోర్న్ బిఫోర్ ఆఫ్టర్ బోర్న్ అని ఎట్లా చెప్పుకున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాత చెప్పుకోవాల్సిన పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో సంభవించిందని చెప్పుకోవచ్చు. దానికి ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు అయితే దాన్ని మనస్ఫూర్తిగా తెలుగు జాతి యావత్తు ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో బతికేలాగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దానికి అగ్నికి ఆజ్యం తోడినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్రం ఎవరి వల్ల జరిగిందంటే ఇద్దరి వల్ల జరిగిందని చెప్పుకుంటాం. ఆ రకంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి నేతృత్వంలో, పైన మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని, నిర్వీర్యమైపోయినటువంటి రాష్ట్రాన్ని, ఎందుకంటే మంత్రిగా చేసినటువంటి వెంకటేశ్వర ఇక్కడే ఉన్నాడు, ఏ రకంగా కూడా ఈ రాష్ట్రాన్ని నడపలేనటువంటి పరిస్థితి,
అలాంటి రాష్ట్రాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి మీరు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్పి ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాంటి మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, దాంట్లో భాగమైనటువంటి గుడివాడ ప్రజానీకానికి, తద్వారా సోదరుడు రాము గారికి దక్కిందని చెప్పి మీకు మనం చేస్తాము. ఈరోజు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రయత్నించాలని చెప్పి నిరంతరం నిత్య శ్రామికుడిలాగా మడమ తిప్పని వీరుడిగా ముందుకు సాగుతున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం. ఎందుకంటే ఏది లేదు మన దగ్గర. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాం, ఆ హామీలు అమలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ఈ రోజున ఆలపాటి రాజా గారి ఆత్మీయ సమావేశానికి చేసిన గుడివాడ నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా నా నమస్కారాలు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ఆలపాటి రాజా గారు 83 నుంచి కూడా పార్టీలో అంటిపెట్టుకున్న వ్యక్తి. ఏనాడు కూడా లైన్ తప్పలేదు. పార్టీకి బ్యాక్ బోన్లో పనిచేసిన వ్యక్తి. ఒక శాసనసభ్యుడికి గెలిచాడు, అదే మంత్రిగా పనిచేశాడు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గత 5 సంవత్సరాలు మనం గుడివాడలో అనేక ఇబ్బందులు పడ్డాం. అనేక మంది కేసులు పెడితే వాళ్ళందరూ కూడా ఆయనకే రిఫర్ చేశారు. ఈ 5 సంవత్సరాలు పార్టీ ఆఫీసులో కూర్చుని లీగల్ అడ్వైజ్ ఎంతోమందికి గుడివాడ నుంచి నాకు తెలిసి 10-15 కేసులు పంపించాను ఆయనకి. ఇంకా ఆ విధంగా పార్టీకి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి. అందువల్ల పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నేను ఆయన కూడా ఎక్కడ కూడా లైన్ దాటలేదు. 83 నుంచి కూడా పార్టీలో ఉంటేనే పనిచేస్తాను వచ్చారు. ఆయన అనేక విజయాలు చూశాడు, అపజయాలు చూశాడు. అయినా సరే ఎక్కడో కూడా బెసగలా. అటువంటి వ్యక్తి సర్వీసెస్ పార్టీకి చాలా అవసరం. మీ అందరూ దయచేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే ఈరోజు దగ్గర 10,000 మంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నాం. అదేవిధంగా వాళ్ళ వెరిఫికేషన్స్ కూడా 2-3 రోజుల నుంచి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా వెరిఫై చేస్తూనే ఉన్నాం. అదే సమయంలో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అన్నీ కూడా డేటా కూడా సేకరిస్తున్నాం. అందరితో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు ఇటువంటి క్యాండిడేట్ని గెలిపించాల్సిన బాధ్యత అని చెప్పి అందరూ కూడా బాధ్యతగా ఏదైతే మనకు చెప్పారో అవన్నీ కూడా తిరుగుతున్నారు సార్. ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేసుకుని గతంలో ఏ విధంగా పనిచేసారో రామకృష్ణ గారు తెలుసు. గుడివాడలో తెలుగుదేశం కార్యకర్త ఎట్లా పనిచేస్తాడో ఆయన బాగా తెలుసు. దానికన్నా ఇంకొక ఉత్సాహంగా పనిచేస్తాం. మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో దగ్గర 32 నియోజకవర్గాలు అనుకుంటారు. 31-32 ఉన్నాయి. అన్నింటితో పోటీ పెడదాం. అందరికంటే మనం మెజార్టీ తీసుకోవాలి. గుడివాడ అంటే ప్రోరేట్ ఎంతైతే ఉందో, ఎంతమంది ఎన్నో ఉందో దాంట్లో మంచి మెజార్టీ గుడివాడ రావాలి. దాన్ని మీ అందరూ సహకరించండి. ఎందుకంటే ఆలపాటి రాజా గారికి నాకు బాగా తెలుసు. మనకి ఉపయోగపడతారు. మనకి ఏ సమస్య వచ్చినా సరే మనకి ఇన్వాల్వ్ అయ్యి మనకు సహకరిస్తారు. దయచేసి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీ గెలిపించాలి. వాళ్ళ మిగతా నియోజకవర్గాల కంటే గుడివాడది ప్రత్యేకత రావాలి. మీ అందరూ సహకారం కావాలి. ఖచ్చితంగా మేము కూడా అదేవిధంగా పనిచేస్తాం. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ మనకి కౌన్సిల్లో గట్టిగా మాట్లాడాలంటే అటువంటి అనుభవం వ్యక్తి ఉంటేనే పార్టీకి న్యాయం జరుగుద్ది. సరైన సమాధానం ప్రతిపక్షాలుగా తెలియజేసే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నా. ఆలపాటి రాజా గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సి మీ అందరికీ ఏది కావాలో మేము చేస్తా సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా పనిచేయాలంటే మీతో కలిసి పనిచేస్తాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇది మనకి ఈజీ విన్గా తీసుకోబాగండి. ఎంత ఈజీ అయినా సరే మనందరూ కూడా మన బాధ్యత మనం చేయాలని చెప్పి కోరుతూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
కృష్ణా జిల్లా గుడివాడ పట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 50వ వార్షిక ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన శ్రీవల్లి కొత్తూరు నుండి వచ్చిన శ్రీ గోదాదేవి అమ్మవారి సారి ఊరేగింపు పట్టణపుర వీధుల్లో కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పినమనేని వెంకటేశ్వరరావు శ్రీ గోదాదేవి అమ్మవారికి సారిని సమర్పించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హాయ్ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ ఆలయ మాజీ చైర్మన్ ఇంద్రారమణ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు తెలియజేశారు. అందరికీ వస్తాయి దీపాలు. Excuse me, ma, venakra ma, madam. Ma, madam, single line, please. Late అయిపోతేమో late madam. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని, ముందుగా మహిళలు జనసేన వీర మహిళలుగా తాము పవన్ కళ్యాణ్ తో పాటు అడుగులు వేస్తామని చెబుతూ జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. నందివాడ మండలం నందివాడ గ్రామం నుండి గజ్జవరపు నాగలక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు 50 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు స్వచ్ఛందంగా అనేక మంది జనసేన పార్టీ సభ్యులుగా చేరడం ఎంతో అభినందనీయమని తెలిపారు.
రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని, నందివాడ మండలం ఇకపై ప్రజా సమస్యలపై గలమెత్తేందుకు నూతనంగా పార్టీలో చేరిన సభ్యులందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్న జనసేన పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, పట్న కార్యదర్శి సాయినా రాజేష్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం నుంచి, నందివాడ గ్రామం నుంచి బెజ్జవరపు నాగలక్ష్మి గారు, అలాగే బెజ్జవరపు ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో సుమారుగా 50 మంది ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కండువాలు కప్పుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సోదరుడు సానా ప్రసాద్ గారు, అలాగే మధ్య సత్యనారాయణ గారు, చిట్టిబాబు గారు, బెజ్జవరపు సతీష్ గారు, మీసాల లక్ష్మి గారు, సిరివరపు నిర్మలా గారు, అలాగే మిగతా పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ యొక్క నాయకత్వంలో మన యొక్క ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు, మనందరి ఆరాధ్య దైవం, మనందరి ప్రజానాయకుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాల పట్ల ఆయన చేస్తున్న అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఏమాత్రం శ్రమ అనుకోకుండా ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తూ పేద వర్గాల కోసం ఈ రోజున ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఏదైతే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఈరోజు మనం చూస్తే కనుక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మట్టి రోడ్డు లేని గ్రామాలు తయారు చేయాలని చెప్పి సీసీ రోడ్లు ఈ రోజున ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భూమిక ఈ యొక్క అభివృద్ధిలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే జనసేన పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ రోజున బెజ్జవరపు ప్రసాద్ గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ, సానా ప్రసాద్ గారు కానీ జనసేన పార్టీ పట్ల ఈ అందరు మహిళలందరూ కూడా ఆకర్షితులై మీరందరూ కూడా ఈ రోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలోకి వచ్చి జనసేన పార్టీ కండువాలు కప్పునందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ గ్రామంలో మీ గ్రామ అభివృద్ధికి మేము తోడ్పాటు ఉంటాం. మీ గ్రామ సమస్యలు వచ్చినా మేము అందరం కూడా జనసేన పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి, అలాగే మీ గ్రామంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మనందరం కూడా చేసుకున్నాం కూటమి ప్రభుత్వంలో, అట్లాగే మీ ఆ గ్రామం అభివృద్ధి చెందడానికి కూడా మేమందరం కూడా సాయశక్తిలో మీకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇంతమంది ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో మీరందరూ వచ్చి చేరినందుకు ముఖ్యంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఇటువంటి సహాయ కార్యక్రమాలు కానీ ఏదైతే సేవా కార్యక్రమాల్లో కానీ పార్టీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని నందివాడ మండలంలో కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఈ రోజున మీ అందరికీ కూడా మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు మా అందరికీ బాగా నచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి చెంది ఈ యొక్క నందివాడ గ్రామం నుంచి మేమందరం కూడా ఈ జనసేన పార్టీలో రావడం జరిగింది. ముందుగా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి ఇంకా చేకూర్చుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నందివాడ మండలం నుంచి సుమారు 50 పైచీలకు మా గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన చేసిన కృషి చూసి ఆకర్షితులై మా బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అందరూ వచ్చి పార్టీ కండువాలు కప్పించుకోవడం అందరూ ఆనందించదగ్గ విషయం. అట్లాగే నందివాడ మండలంలో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీని బూరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండదండలుగా ఉంటారని మేము కూడా టౌన్ కమిటీ తరఫున చెప్తున్నాం. అట్లాగే మీరు కూడా ఇంకా మరింత ప్రజలకి ఈ పార్టీని చేరువ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. జై జనసేన.
పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులపై మోపుతున్న ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ బిల్లులు తగలబెట్టి నిరసన ధర్నా నిర్వహించారు. ఆదాని అంబానీల వంటి కార్పొరేట్ వ్యక్తులకు లాభాలు చేకూర్చేందుకు పేద ప్రజలపై అధిక ఛార్జీల భారాన్ని ప్రభుత్వం మోపటం దారుణమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి, చింతలూరి సత్యనారాయణ, కొండ ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలు పెరగలేదని ముఖ్యమంత్రి గారు వాదన చేస్తూ ఉన్నారు. పెరిగినాయి కూడా గత ప్రభుత్వం పాలకుల వల్లే ఈ ఛార్జీలు పెరిగినాయని ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది గుడివాడలో లంకా కాళిదాస్ గారు అనే గృహంలో మీటర్లో ఆయన వాస్తవంగా కరెంట్ ఏమి కాల్చలా, దీంట్లో జీరో చూపిస్తున్నారు, కరెంట్ ఏం కాల్చలా. కానీ ఆయనకి బిల్లు ఎంత వచ్చింది అంటే 236 రూపాయలు వచ్చింది. అంటే ఈ కరెంటు కాల్చపోయినా 236 వచ్చింది అంటే ఇవి చూస్తే గతంలో సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతోనూ 2022లో కాల్చింది, 23లో కాల్చింది, 24లో కాల్చింది, ఇట్లా బిల్లులు విపరీతంగా పెరిగినాయి. గత ప్రభుత్వ టైంలో ఉన్న దాని మీద ఈరోజు చూస్తే కొన్నిసార్లు 50% పెరిగింది, కొన్నిసార్లు 40% పెరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పేది అబద్ధం అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఛార్జీలు పెరుగుతున్నాయి. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తామని ఒక మాట చెప్పారు. రెండోది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం, స్మార్ట్ మీటర్లు పెడితే పాల్గొడతామని చెప్పారు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, రెండో పక్కన ఈ టూల్ ఆఫ్ ఛార్జీలు, అలాగే సర్దుబాటు ఛార్జీలు, మొత్తం అన్ని రకాల వాయించుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈరోజు హీరింగ్ జరుగుతుంది. హీరింగ్ అంటే ఏంటి? ప్రజాభిప్రాయం, ప్రజలందరి ఆమోదంతో మేము కరెంటు ఛార్జీలు పెంచుతున్నామని వాళ్ళు హీరింగ్ వాళ్ళు చెబుతారు. అంటే ప్రభుత్వం ఏం చెప్పింది? విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయడానికి కారణం ఎవరో? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రజల ఆమోదంతో మేము ఈరోజు ఛార్జీలు పెంచుతున్నామని దీని ద్వారా చెప్పిస్తున్నారు. ప్రభుత్వానికి మాకు ఏం సంబంధం లేదనేది చెబుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈరోజు ప్రభుత్వం అనేక ఆఫీసులో వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అట్లాగే అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా సరైన జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లని ఆపాలి, ఆపడంతో పాటు ఈ సర్దుబాటు ఛార్జీలని ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం కల్పించేటట్టు ఈ ఛార్జీలు తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత దారుణం అంటే కరెంటు కాల్చపోయినా 230 రూపాయలు బిల్లు వచ్చిందంటే ఇక మిగిలిన వాళ్ళ బిల్లులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది. 10,000 కోట్లు పెంచడానికి ఎవరు కారణమవుతారు ఇప్పుడు? కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం యొక్క విధానం విద్యుత్ వినియోగదారులకు వ్యతిరేకమైంది. ఇంకొక విషయంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాలకి బోల్డ్ బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులే విద్యుత్ బిల్లులు కట్ల వాళ్ళ దగ్గర మరి వసూలు వాళ్ళ బకాయిల్ని గవర్నమెంట్ చెల్లించకుండా ఆ డబ్బులు బకాయిల భారాన్ని ప్రజల మీద వేయటం ఎటువంటి న్యాయమో ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చేపల చెరువులు సంబంధించి జోను ఏక్వా జోన్గా ప్రకటించినప్పుడు విద్యుత్ సబ్సిడీ ఉంటుంది, ఏక్వా జోన్గా ప్రకటించకపోతే విద్యుత్ సబ్సిడీ ఉండదన్నారు. అది సరైనది కాదు. జోన్లో ఉన్నా జోన్లో లేకపోయినా చేపల చెరువుకు సంబంధించినటువంటి విద్యుత్ వాడకంలో సబ్సిడీ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వల్ల అతి సామాన్యుడు కష్టపడే వాడికి కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడంతో అనేకమైన ఇబ్బందులు పడుతూ అటు ఇంట్లో గడవక ఇటు కరెంటు బిల్లులు కట్టలేక అదేనండి మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము ఖచ్చితంగా బిగించాల్సిందే, మీరు బిగించుకోవాలని చెప్పేసి బలవంత నిర్మాణం చేస్తున్నారు. దాని మీద మేము ఖండిస్తున్నాం. ఇది తక్షణం ఆగిపోతే ఈ వామపక్షాలు మేమందరం కలిపి దీని మీద మరింత ఎత్తున
మేము దీని మీద ఫైట్ చేస్తాం. అట్లాగే అన్ని విధాలుగా నష్టపోయేది పై స్థాయి వాళ్ళు కాదు, కష్టపడేవాడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ స్పాట్ మీటర్లో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి వెళ్తున్నాయి. అవి ఆపాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే వామపక్షాల తరఫున కూడా మేము త్వరలో దీని మీద ఇంకా మరింత ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటూ, స్లమ్ ఏరియాల్లో కూడా వచ్చే పరిస్థితి ఉంది. స్లమ్ ఏరియాలో అందరు కష్టపడేవాళ్ళే ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కట్టలేరు. అందుకని స్మార్ట్ మీటర్ను రద్దు చేయాలి, 2 ఛార్జీలు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజున ఈ వామపక్షాల రెండు కలిపి ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద చాలా నిరసన తెలియజేస్తుంది. కరెంటు బిల్లులో కూడా చాలా అసలు వాడుకునే దానికి అదనపు ఛార్జీలు బాగా ఎక్కువ భారం పెరిగిపోయి చాలా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే 2 ఛార్జీలు పెంచుతున్న 2 ఛార్జీలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదానితో విద్యుత్ ఒప్పందాలు కూడా రద్దు చేయాలని కూడా మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ 2 ఛార్జీలు వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ 2 ఛార్జీలు కూడా రద్దు చేయాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదానితో విద్యుత్ ఒప్పందాల ఛార్జీలు కూడా అన్నీ రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఎన్టీఆర్ వాకర్ సభ్యులైనటువంటి గోపన నాగభూషణ్ మరియు ఆయన మనవడు విహాన్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు శాంతి వృద్ధాశ్రమం మరియు ఆశ్రమంలోని వృద్ధులకు నెలకు సరిపడ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఫౌండర్ అధ్యక్షులు లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రతి నెల దాతల సహాయ సహకారాలతో వృద్ధాశ్రమాల్లో నెలవారీ ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు కొనసాగించేందుకు ఎంతమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కోన రామారావు, కార్యదర్శి దిమిటి శ్రీనివాసరావు, చిట్టిబాబు, బొప్పన కుటుంబరావు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. లోకా సంస్థ సుగుణవంతు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు బర్త్డే బాయ్ అయినటువంటి మా లైఫ్ ప్యాటర్న్ సభ్యులైనటువంటి సోదరులు బొప్పన నాగభూషణం గారు మరియు వారి మనవడు చిరంజీవి విహాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి వితరణతో ఈరోజు ఇందాక ఇచ్చినటువంటి శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధమాతలకు, అట్లాగే ఇప్పుడు కరుణపేటంలోని వృద్ధమాతలకు నెలవారీ పచారీ సరుకులు, బియ్యం, కూరగాయలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆయన ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో గుడివాడలోని వృద్ధాశ్రమాలకు మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వేదికగా మన క్లబ్ ఆధ్వర్యంలో ఆయన నిర్వహించడం చాలా ముదావహం. దీనికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన ఎల్లకాలం జీవించాలని వారి కుటుంబాన్ని కోరుకుంటున్నాం. భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అట్లాగే మన మిత్రులందరూ కూడా ప్రతి నెలలో ఏదో ఒక సందర్భంగా వారి ఇంట్లోని ఫంక్షన్లను మన వృద్ధాశ్రమంలో ఎక్కువగా గడుపుకోవడానికి వారికి సహాయ సహకారాలు, అన్నదానాలు అయితేనేమి, ఇలా పచారీ సరుకులు అయితేనేమి, గత 8 సంవత్సరాల నుంచి మన పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా గుడివాడలో వృద్ధాశ్రమాలను మన క్లబ్ తరఫున నిర్వహించడం చాలా ముదావహం. మిత్రులారా, గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2025 టీం అయినటువంటి కోన రామారావు గారి టీమును కూడా మనం అందరం కూడా సహకరించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి జిల్లాలోని ఇంటర్నేషనల్లోనూ మన క్లబ్కి ఒరవడిని పోకుండా మోడల్ క్లబ్గా మన క్లబ్ని తీర్చిదిద్దాలని మీ అందరి సహకారాలు కావాలని, అట్లాగే మన క్లబ్కి ఈ సంవత్సరం మనం 204 జిల్లాగా ఇంటర్నేషనల్ నుంచి విడిపోవడం కృష్ణా జిల్లాకి, దానికి నేను ఈ సంవత్సరం ఎలక్ట్ గవర్నర్గా, నెక్స్ట్ ఇయర్ 2026కి గవర్నర్గా చేయడానికి మనకి అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ని ఎలా అయితే మనం తీర్చిదిద్ది వాకర్స్ మూవ్మెంట్లో ఒక మోడల్ క్లబ్గా తీసుకురాగలిగామో గుర్తింపుని, అట్లాగే జిల్లాలలో మన 204 జిల్లాకు కూడా ముందడుగులుగా తీసుకెళ్లడానికి నా వంతు సహాయ సహకారాలు, శ్రమ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మన క్లబ్ నుంచి కూడా మీరందరూ కూడా నాకు సహకరించి మన క్లబ్బు వృద్ధి చెందినట్టే మన జిల్లా కూడా వృద్ధి చెందడానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ వాకర్స్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నన్ను ఎన్నుకోబడ్డారు. మా ఫౌండర్ ప్రెసిడెంట్ లోయ ఈశ్వరరావు గారు, ఈ చిట్టిబాబు గారు, సత్యనారాయణ గారు, బొప్పన కుటుంబరావు గారు,
మరి ప్రసాద్ గారు తర్వాత నిర్మాణం చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు బొప్పన నాగభూషణ్ గారు వారి మనమడి పేరున ఈ కరుణాపీఠ వృద్ధాశ్రమంలో ఈ నెలవారీ సరుకులు వారికి పంపిణీ బొప్పన కుటుంబరావు స్పాన్సర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ వృద్ధమాతలకు కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంగా మరీ బొప్పన నాగభూషణ్ గారు ఈ వితరణ ఇంకా తన యొక్క ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ మిత్రులందరూ కూడా ఈ సంవత్సరం నాకు ఈ విధంగా సహకారం ఇస్తూ నన్ను ఆదరించాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను. బేదవాళ్ళు వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నేడు 21వ ప్రాసం సందర్భంగా గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి ఉత్తరముఖ దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని, అలాగే రాబోయే భోగి సంక్రాంతి వేడుకలను కూడా ఆలయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అర్చకులు కోరారు. గుడివాడ ఎంఈఓ కార్యాలయంలో గుడివాడ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో డిఈఓ పిజేవి రామారావు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వివిధ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రామారావు అభినందించారు. ప్రతి పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందజేసేందుకు కృషి చేయాలని రామారావు సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ పద్మారాణి, డిసిఈబి సెక్రటరీ జాన్ సాహెబ్ మరియు గుడివాడ డివిజన్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంతెంతో మధురము మధురాది మధురము మనకందిన అమృతము గోదాదేవి నామము ఎంతెంతో మధురము మధురాది మధురము మనకందిన అమృతము విష్ణు చిత్తునితానందము పెంపొందిన నామము పెంపొందిన నామము ఇష్టమైన కృష్ణ వ్రతము చేయించిన నామము గోదాదేవి శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. భక్తులకు మనవి, మన బేతోలు గ్రామంలో వేచేస్తున్న శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాస మహోత్సవాలు జరుపుతున్నాయి. ఆ భాగంలో ఈ రోజున చక్కగా 21వ పాసరం సందర్భంగా అమ్మవారికి చక్కగా మా భక్తులందరి చేత, అదేవిధంగా మా యొక్క గోష్ఠి భక్తులందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి చక్కగా సారు కార్యక్రమం జరుపుకుంటుంది. కావున 50 మంది భక్తులు కూడా చక్కగా విచ్చేసి ఈ యొక్క అమ్మవారికి సారి మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి చక్కగా ఆనందంగా చేద్దామనే ఉత్సాహంతో మా గోష్ఠి సభ్యులందరూ కూడా వచ్చారు. చక్కగా అదేవిధంగా స్వామికి అనుగ్రహంతో ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాల భాగంగా రేపు 10వ తారీఖు ఉదయం చక్కగా ముక్కోడి ఏకాదశి సందర్భంగా స్వామికి ఉత్తరధార దర్శనం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు కోడారి ఉత్సవం అని చెప్పేసి 108 గంగాళాలతో స్వామికి చక్కగా పాయసంతో చక్కగా 108 గంగాళాలతో ఉత్సవంగా చేసుకుంటూ చక్కగా కోడారి ఉత్సవం చేసుకోబడుతుంది. అదేవిధంగా భోగి రోజు స్వామికి చక్కగా ఉదయం పూట స్వామికి అత్యంత వైభవపేతంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరగడం జరుగుతుంది. అదేవిధంగా భోగి రోజు సాయంత్రం చక్కగా స్వామివారికి గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా చక్కగా చేసుకోవడానికి మా స్వామి యొక్క అనుగ్రహంతో గుడివాడ ఎంఈఓ కార్యాలయంలో గుడివాడ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో డిఈఓ పిజేవి రామారావు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వివిధ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రామారావు అభినందించారు. ప్రతి పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందజేసేందుకు కృషి చేయాలని రామారావు సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ పద్మారాణి, డిసిఈబి సెక్రటరీ జాన్ సాహెబ్ మరియు గుడివాడ డివిజన్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు కొంతమంది టీచర్స్ అనేది ఇది ఒక తాత్కాండం. సో ఎక్కడా కూడా మనకి కమిట్మెంట్ అనేది ఓన్ చేసుకోవాలి, ఆ డెడికేషన్ అనేది కనుక ఉంటే పిల్లల్లో ఎక్కడ లోపం లేదండి. పిల్లల్లో లోపం లేదు. వాడు కూడా మన పిల్లల కన్నా
విధంగా చెప్పాలంటే మన పిల్లలకన్నా షార్ప్, బట్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయట్లా. అక్కడ ఉన్న దురదృష్టకరమైన సంగతి. కానీ ఆ జనరేషన్ మారాలి. ఈరోజు మన పిల్లలు మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎందుకు మనకు పుట్టినారు? వాళ్ళకు పుట్టినందుకు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయిలో వెళ్ళకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పుడు మన పిల్లల యొక్క నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉంటారు? ఆ పిల్లలకు జనరేషన్ కూలివాడిగా ఉండడానికి లేదు. ఉపాధ్యాయుడి పిల్లలు మనము ఈరోజు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు వచ్చే అమాల్మెంట్ మీ గ్రాస్. ఈరోజు ఈ పిల్లల యొక్క అడగండి, 90% పిల్లల యొక్క స్టార్టింగ్ ఎంత ఉందో అడగండి. మనకన్నా ఎక్కువ డ్రా చేస్తున్నారు. ఎందుకు వచ్చింది అది? మనం ప్రాపర్ కేర్ తీసుకోబట్టి వచ్చింది. దయచేసి అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ మన గవర్నమెంట్ స్కూల్ ఏకేటీపీ స్కూల్ నుంచి కూడా రేపు January 26 జరిగే రిపబ్లిక్ డే పీరియడ్కి మా స్కూల్ నుంచి ఎన్సీసీ నుంచి ఒక పాప సెలెక్ట్ అయింది. ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను అవకాశం అడిగాను. ఆ పాప వాళ్ళ ట్రైనింగ్కి క్యాంప్ వెళ్ళిపోయింది. ఆ పాప వచ్చాక నేను మీ అందరి ముందు తీసుకొచ్చి నేను ఆ పాపని మీకు మీ అందరితో మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటాను. ఆ విషయం తెలియజేద్దామని ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. కీర్తిశేషులు ధూళిపాల శేషగిరమ్మ, కొడాలి విజయమ్మ భారతి జ్ఞాపకార్థం ఫ్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంఘమిత్ర అధ్యక్షురాలు ఉప్పలపాటి ఝాన్సీ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని రంగవల్లుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి విదర్భపూరి అధ్యక్షురాలు చలువాది లక్ష్మీ సురేఖ, గుడివాడ వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, సెక్రటరీ మామిలిపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, డిఆర్బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను ఈ పిల్లలకి ముఖ్యంగా మా ప్రసాద్ గారికి, నా చిన్ననాటి స్నేహితుడు ప్రసాద్ గారి తల్లి గారిని జ్ఞాపకార్థం 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వర్తిస్తూ అందులో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఈ ముగ్గుల పోటీల వల్ల పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళకి శారీరకమైన వ్యాయామం కూడా కలుగుతుంది. ఇంటి ముందు ముగ్గేస్తే ఒక లక్ష్మణ రేఖలాగా పనిచేస్తుంది. అలాగే చిన్న చిన్న పిల్లలతో తీసుకొచ్చి వేయించారు. మొత్తం చాలామంది పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులన్నీ ఇచ్చారు. అందరికీ నా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రంథాలయం వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయంలో ఈరోజు మిత్రులు డిఆర్బి ప్రసాద్ గారు ఈ రంగవల్లుల ముగ్గుల పోటీలు నిర్వహించడం, గత 7 సంవత్సరాలుగా మా గ్రంథాలయంలో నిర్వహించడం మాకు గర్వకారణంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన బాలబాలికలకు నా ఆశీస్సులు తెలియజేస్తూ విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సంక్రాంతికి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిఆర్బి ప్రసాద్ గారికి మరొక్కసారి మా గ్రంథాలయం పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి. కూర్చోండి. ప్రోగ్రెస్ ఫ్రంట్ ఆధ్వర్యాన గత 7 సంవత్సరాలుగా నా మాతృమూర్తి ధూళిపాల శేషగిరమ్మ, పెనతల్లి కొడాలి విజయభారతుల స్మారకార్థం నిర్వహిస్తున్న రంగవల్లుల పోటీలను ఈ సంవత్సరం కూడా మరి షా గులాబ్ చంద్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలో నిర్వాహకులు, ఆత్మీయులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన గ్రంథాలయ అధికారి బేరం వెంకటరమణ, మరి గ్రంథాలయ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు మరి ఉప్పలపాటి సతీష్ గారిని 2 నిమిషాలు 2 సెకండ్లు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే. జై వాసవి మన సాంప్రదాయాలని, సంస్కృతిని గౌరవిస్తూ మన ప్రసాద్ గారు 7 సంవత్సరాల నుండి ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ పిల్లలకి అందరికీ ప్రోత్సాహకరంగా ఇలా బహుమతులు ఇస్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు పిల్లలందరూ కూడా. అదేవిధంగా వాళ్ళ అమ్మగారికి జ్ఞాపకార్థంగా 7 సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం చేస్తున్నారండి.
మన సంస్కృతిని సాంప్రదాయాలని మన పిల్లలు గౌరవిస్తూ ఎంతో అందంగా పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రంగవల్లు తీర్చిదిద్దారు. ఆ సాంప్రదాయాలని మనల్ని కూడా ఈ పిల్లలు గౌరవిస్తూ ఉంటారని మళ్ళీ మన నేటి తరానికి కూడా అది మనం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఆలపాటి. జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో గుడివాడలో అధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామన్న ఎమ్మెల్యే వెనగండ్ల. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 50వ వార్షికోత్సవ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొన్న గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రావి. స్వామివారి కరుణా కటాక్షలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది జనసేనలో చేరుతున్నారన్న శ్రీకాంత్. నందివాడ గ్రామం నుండి 50 మంది జనసేన పార్టీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన శ్రీకాంత్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ గుడివాడ.